బీబీ జోడీలో నాగమణికంఠ అండ్ పింకీ ఎవరైతే ఫ్లవరు వాళ్ళిద్దరు అనుకున్నారో వాళ్ళందరికీ నోరు మూసుకునేలాగా చెంప చెల్లెనేలాగా సమాధానం అయితే చెప్పారు. నిన్న జరిగిన బీబీ జోడీలో ఆదివారం అయితే ఎర్రగా తీసి పడేశారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. నాగమణికంఠ గురించి ఎక్స్పెషల్లీ చెప్పాలి. హీఈస్ గుడ్ అని నాకు అనిపించింది మామ. ఏమి డాన్స్ మామ, ఏమి ఇంప్రూవ్మెంట్, సూపరో. నిన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ లో ప్రతి పాయింట్, ఒకవేళ మీరు ఎపిసోడ్ చూడకపోయినా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ చూస్తే మీకు ఎపిసోడ్ లో ఉండేది కూడా అదే అనిపిస్తుంది. ఆ తర్వాత 2 ఫైట్లు అయితే జరిగినాయి. ఆ 2 ఫైట్ల గురించి కూడా చెప్తాను. మానస్ అండ్ పింకీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఎందుకు అంత గొడవ పడుతున్నారు వాళ్ళిద్దరు, దాని గురించి మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్టు మొత్తం మాట్లాడుకుందాం. ఎపిసోడ్ చూడకపోయినా ఇది చూసేయండి, మీకు తెలిసిపోద్ది. బీబీ జోడీ ఫ్యాన్స్ అయినా, బిగ్ బాస్ ఫ్యాన్స్ అయినా, తనూజా ఫ్యాన్స్ అయినా ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి మామ. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ అయితే నాగమణికంఠ అండ్ పింకీ వాళ్ళిద్దరు వేశారు మామ. టూ గుడ్. వాళ్ళిద్దరు వేసిన సాంగ్ ఏంటంటే మానవ ఏమి కోరిక. ఆ సాంగ్ వేసారు మామ. ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ అయితే ఉన్నాయి మామ. అసలు ఆ నాగమణికంఠ ఇంత బాగా డాన్స్ చేస్తాడా అని అనుకున్న ప్రతి ఒక్కరు నోరు మూసుకునేలాగే చేశారు. నిజంగా ఏమి స్టెప్స్ స్వామి. ఒకదానికి సందర్భంలో అయితే పింకీ ఇట్లా స్టేజ్ మీద పడుకొని ఉంటుంది, నాగమణికంఠ 2 కాళ్ళు పట్టుకొని ఉంటాడు, ఇట్లా వీణ స్టెప్ వేస్తారు. అబ్బా బాసే గుర్తొచ్చాడు. నాకైతే చిరంజీవి గారే గుర్తొచ్చారు ఆ స్టెప్ వేసేటప్పుడు మాత్రం. టూ గుడ్. ఆ లెవెల్లో ఎగిపోయినా మనని ఎక్స్ట్రాడినరీగా వేసారని నాకు అనిపించింది. సూపరో. ఆ తర్వాత మణికంఠ ఎక్స్ప్రెషన్స్ అయితే మామ, ఇప్పుడు ప్రియాంక ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక లేడీ ఓరియంటెడ్ కాబట్టి ఆమె సూపర్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. కానీ నాగమణికంఠ కూడా ప్రియాంకకి ఈక్వల్ గా అదే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఓకేనా, అక్కడ జడ్జెస్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఊరే నాయన ఏంట్రా నాయన ఈ నాగమణికంఠ ఎలా ఉన్నాడు అనిపించింది. ఇప్పుడు మన ఫ్లవర్ ఇచ్చిన నాగమణికంఠ ఇప్పుడేంటి ఫైర్ అయిపోతున్నాడు, ఏమి ఎక్స్ప్రెషన్స్, అది ఇది టూ గుడ్ అని నాకు కూడా అనిపించింది మామ. ఆ తర్వాత నాగమణి ఒకసారి అయితే డైవ్ చేశాడు మా, ఆ స్టేజ్ మీద డైవ్ చేశాడు. పింకీ ఇట్లా పడుకొని ఉంటది, పింకీ మీదగా డైవ్ చేశాడు. అబ్బా సూపర్ అనిపించింది. చివరిలో అయితే పింకీ అయితే మణికంఠని చంపేస్తుంది. ఇదేంటంటే కొంచెం హర్రర్ లాగా కనపడే సాంగ్ కి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. టూ గుడ్, బాగా అనిపించింది. శేఖర్ మాస్టర్ గారు అయితే ఒకటే చెప్పారయ్యా, దిస్ ఈస్ ఫర్ పింకీ అని లేచి క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే పింకీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉన్నాయి. నాకు కూడా అదే అనిపించింది. సదా గారు అయితే రాఘవేంద్ర గారు మూవీ చూస్తున్నట్టు ఉంది. నాగమణికంఠ అని పింకీ మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ, కోఆర్డినేషన్ అయినా కానీ, ప్రతిసారి చెప్పేవాళ్ళం కదా మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు, ఒకరు స్పీడ్ గా చేస్తే ఒకరు స్లోగా చేస్తున్నారు అది ఇదని. కానీ ఈసారి అదేమీ లేదు, ఇద్దరైతే ఇచ్చి పడేశారని చెప్పింది స్వామి. నాకు కూడా అలాగే అనిపించింది. నాగమణికంఠ పింకీ ఇచ్చి పడేశారు. ఆ తర్వాత శ్రీదేవి గారు అయితే మీ ఇద్దరు టైమింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఈ పర్ఫార్మెన్స్ నిజం చెప్పాలి, నాకు కూడా అదే అనిపించింది. వాళ్ళిద్దరు టైమింగ్ అయినా కానీ, వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ, వాళ్ళిద్దరు వేసిన మూమెంట్స్ అయినా కానీ, ఒకసారి అయితే హిప్ మూమెంట్ చేస్తుంది పింకీ, టూ గుడ్ అనిపిస్తుంది. అలాగే అనిపించింది నాకు కూడా. మీకు కూడా అదే అనిపిస్తే లైక్ బాక్స్ బద్దలైతే ఇప్పటికైనా లైక్ చేయండి వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే. ఆ తర్వాత జోడీ స్కోర్ ఇచ్చారు మామ. ధనరాజ్ అండ్ భాను 9 ఇచ్చారు, బాగా చేశారు. కాకపోతే కొన్ని వావ్ ఫ్యాక్టర్స్ మిస్ అని అన్నారు. నాకు ఎక్కడ వావ్ ఫ్యాక్టర్స్ మిస్ అని నాకైతే అనిపించలేదు. వీళ్ళకి మాత్రం 10 పాయింట్లు ఇవ్వాలని నేను గట్టిగా కోరుకుంటాను, ఆ పింకీకి అండ్ నాగమణికంఠకి. కాకపోతే వీళ్ళు ఒక పాయింట్ అయితే తగ్గించేశారు. ఆ తర్వాత విశ్వ అండ్ నేహ 8 ఇచ్చేసారయ్యా. కొన్ని స్టెప్స్ మిస్ చేస్తున్నారు అది అని నాకైతే ఎక్కడ మిస్ చేస్తున్నారు అని అనిపించలేదు. వీళ్ళు తక్కువ స్కోర్ ఇవ్వడం నాకైతే అస్సలు అసలేదు. మరి 9 కూడా ఇవ్వకుండా 8 ఇచ్చేసారు విశ్వ అండ్ నేహ. ఆ తర్వాత మళ్ళీ ఈ విశ్వ అండ్ నేహకి మణికంఠ అని పింకీ 10కి 10 ఇచ్చారు. మణికంఠ అని పింకీ కల్మాషం లేకుండా ఉన్నారయ్యా. వాళ్ళు అక్కడ ఉన్న జోడీల్లో వాళ్ళు కొంచెం లో అని తెలిసినా కానీ ఎవరికి తక్కువ స్కోర్ అయితే ఇవ్వట్లేదు. న్యాయంగా ఎవరైనా డాన్స్ వేస్తే వాళ్ళకి ఖచ్చితంగా స్కోర్ ఇస్తున్నారు వీళ్ళు. నాకు అదే నచ్చుతుంది పింకీ అండ్ నాగమణికంఠలు. కాకపోతే విశ్వ అండ్ నేహ వీళ్ళు 8 ఇచ్చారు. నాకైతే టూ బ్యాడ్ అనిపించింది. ఆ తర్వాత మానస్ అండ్ శ్రేష్ఠి 9 ఇచ్చారు, బాగా చేశారు అది 9 ఇచ్చారు. ఆ తర్వాత మానస్ వేసేటప్పుడు పింకీకి మానస్కి చిన్న క్లాష్ అయితే వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరి తప్పు, మానస్ ఓవర్ గా బిహేవ్ చేస్తున్నాడా లేదా పింకీ ఓవర్ గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత కొంచెం కొబ్బరికాయలు తెచ్చేసి కొంచెం అక్కడ కామెడీ యాంగిల్, అంటే మీ మనసులో ఏదన్నా అనుకోండి అది జరిగిపోద్దు అని కొంచెం కామెడీ సిచ్యువేషన్ అయితే జరిగింది. సదా గారు అయితే ఏదో కోరుకున్నారు, ఆమెకు పువ్వు వచ్చింది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు అయితే ఈసారి బీబీ జోడీకి ప్రదీప్ అయితే వాళ్ళ పేరుతో రావాలి. బీబీ జోడీ కంటే శేఖర్ మాస్టర్ కూడా ఒక ఫ్లవర్ అయితే వచ్చింది. ఏమో చెప్పలేము, ఈసారి బీబీ జోడీకి ప్రదీప్ జోడీతో వస్తాడేమో, చూద్దాం. ఆ తర్వాత సెకండ్ పర్ఫార్మెన్స్ అయితే విశ్వ అండ్ నేహ ఇచ్చారు. బాహుబలి సాంగ్ మామ సూపర్. ఓకేనా, విశ్వ నిజం చెప్పిన ఈ ఏజ్ లో కూడా, అంటే విశ్వ ఏజ్ 50 కాదు వాళ్ళు అన్నట్టు ఒక 40 అలా ఉంటుంది. ఈ ఏజ్ లో కూడా విశ్వ అయితే టూ గుడ్. ఓకేనా, ఆ బాడీ మెయింటైన్ చేయడం అయినా కానీ టూ గుడ్ అనిపించింది. నేహ కూడా డాన్స్ బాగానే చేసింది. బాహుబలి సాంగ్ కి బలిరా బలి ఆ సాంగ్ అయితే డాన్స్ చేశారు. టూ గుడ్ అనిపించింది. శేఖర్ మాస్టర్ అయితే మళ్ళీ లేచి క్లాప్స్ కొడుతున్నారు. ఏం విశ్వ ఇంత బాగా చేస్తున్నారు, టూ గుడ్. ఇది మేము చూడాలనుకుంది ఇన్ని రోజులు, మేము చూడాలనుకున్నాం విశ్వ అండ్ నేహ వీళ్ళే అని చెప్పారు. అంతకుముందు కూడా వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు మామ. విశ్వ అయితే కొన్ని కాంపిటీషన్స్ షోలో చేశాను, నేను చూశాను.
బాగా చేస్తాడు, కాకపోతే కొంచెం ఏజ్ ప్రాబ్లం, అదిగాక కొంచెం కంటెంట్ మిస్ అవుతున్నారు, ఇద్దరికి కోఆర్డినేషన్ కుదరట్లేదు. కాకపోతే ఈ సాంగ్ తో అయితే కోఆర్డినేషన్ కుదిరింది, బాగా డాన్స్ చేశారు. విశ్వ అయితే కొంచెం ఎమోషనల్ అయితే అవుతున్నాడు శేఖర్ మాస్టర్ గారు చెప్పేటప్పుడు, ఎందుకంటే ఇన్ని రోజులు బాగా చేయట్లేదు అన్నారు కదా, ఇప్పుడు ఒకేసారి అంత బాగా చేసేలకి వాళ్ళు కూడా ఎమోషనల్ అయితే అయ్యారు. ఆ తర్వాత సదా గారు అయితే బాగా చేశారని లవ్ సింబల్ కూడా ఇచ్చారు. మణికంఠ అండ్ పింకీ వాళ్ళకి లవ్ సింబల్ ఇచ్చారు, ఇక్కడ వీళ్ళకి లవ్ సింబల్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీదేవి గారు కూడా బాహుబలిలా ఉన్నావు విశ్వ, సూపర్ గా చేసావు, నేహాకు నువ్వు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసావు, వీళ్ళకి ఫ్లవర్ ఇచ్చారయ్యా. నాగమణికంఠకి ఏదైతే చేశారో వీళ్ళ విశ్వాన్ అనే హక్కు కూడా జడ్జెస్ అయితే అదే చేశారు. కాకపోతే జోడీస్ ఇచ్చిన స్కోర్ లో నాగమణికంఠకి అండ్ పింకీకి కొంచెం తక్కువ స్కోర్ ఇచ్చారు నాకు అనిపించింది. ఓకే, ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఆ తర్వాత జోడీ స్కోర్ మణికంఠ అండ్ పింకీ 10 ఇచ్చారయ్యా. హార్ట్ఫుల్ గా ఉన్నారు వీళ్ళిద్దరు మాత్రం. ఓకేనా, వాళ్ళ కాంపిటీషన్ అని తెలిసినా కానీ 10 ఇచ్చేసారు, 10కి 10 ఇచ్చేసారు. ఇది కదా స్వామి ఒక కాంపిటీషన్ స్పిరిట్ అని నాకు అనిపించింది. ఆ తర్వాత విశ్వ అన్నతో ప్రియాంక కొంచెం కామెడీ చేస్తుంది, 50 ఏళ్ల వయసులో కూడా ఎలా విశ్వ అన్న అది ఇది అని అక్కడ కొంచెం కామెడీ అయితే చేశారు. మణికంఠ కామెడీ అయితే టూ గుడ్ స్వామి, మీరు షో చూడకపోయినా కానీ నేను చెప్పేది ఏమనండి, మణికంఠ కామెడీ అయితే టూ గుడ్ అంతే. ప్రతి సన్నివేశంలో మనకు బిగ్ బాస్ లో ఎలా కనపడాడు అలాగైతే లేడు, ఏడుస్తా అయితే లేడు. ఇక్కడ అసలు ఆదివారం వచ్చిందంటే మణికంఠ ఏ కామెడీ చేస్తాడు, మణికంఠ ఏ ట్రాక్ లో మాట్లాడతాడు, మణికంఠ ఎలా ఉంటాడు, ఒక సస్పెన్స్ లా ఉంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, బాగా నవ్విస్తున్నాడు నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత మనీ కామెడీ, షర్ట్ తీయాలి అని మనీతో కామెడీ చేశారు. ఈసారి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా షర్ట్ తీసి చేస్తాను అని అన్నాడు, నాకు కూడా బాగా నచ్చింది. ఆ తర్వాత ధనరాజ్ అండ్ భాను 9 ఇచ్చారయ్యా, యాక్ట్ బాగుంది, బాగా చేశారని. ఓకే, మానస్ అండ్ శశి 9 ఇచ్చారు, కాకపోతే కొంచెం స్లోగా ఉన్నారని అక్కడక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే రావాలని వీళ్ళు కూడా 9 ఇచ్చారు. వీళ్ళకి 28/30కి. ఆ తర్వాత ధనరాజ్ అండ్ భాను కౌబాయ్ గెటప్ వేసుకుని అయితే వచ్చారు. కొంచెం వీళ్ళ గురించి మాట్లాడుకోవాలమా, కొంచెం స్టెప్స్ అయితే మిస్ అయ్యారు. ఫస్ట్ స్టెప్ లోనే ధనరాజ్ హ్యాట్ ఉంది చూసారు, టోపీ, అదైతే మిస్ అయింది. అక్కడ కొంచెం ట్రిక్ అయిపోయాడు. ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం స్టెప్స్ మిస్ అవ్వడం తనే ఒప్పుకున్నాడు జడ్జెస్ స్కోర్ ఇచ్చేటప్పుడు కూడా, నేను కొన్ని స్టెప్స్ మిస్ అయ్యాను అది ఇదని. ఓకే, శ్రీదేవి గారు అయితే ఓపెన్ హ్యాట్ పోయింది కదా, అప్పటి నుంచి మీరు కన్ఫ్యూజ్ అయిపోయారంటే, అవును మేడం కన్ఫ్యూజ్ కాకుండా ఎలాగ ఉంటాము, కన్ఫ్యూజ్ అయిపోయాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత బాను మీరైతే కనిపించలేదు, నిజంగా నాకైతే బాను కనిపించలేదు స్వామి నాకు కూడా, ఎందుకంటే కొంచెం లో ఎనర్జీగా ఉంది. ఆ ఫేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉన్నాయి. నాకు చూసేటప్పుడు నాకే అనిపించింది ఏంటి బాను ఇలా ఉంది, కొంచెం ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి కదా అని కొంచెం లో ఎక్స్ప్రెషన్స్ అయితే మెయింటైన్ చేసింది, అంతగా అనిపించలేదు. సదా గారు అయితే ఎక్కువ ఎనర్జీగా లేరు, మీరు అది ఇది అన్నారు, నిజమే ఎక్కువ ఎనర్జీగా లేదు, కన్సిస్టెన్సీగా బాను అయితే డాన్స్ చేయట్లేదు, ఇది మాత్రం నిజం. ఒక సాంగ్ అయితే ఓ హైప్ ఇచ్చేస్తుంది, బాగా చేసేస్తుంది, కానీ ఒక్కొక్క సాంగ్ అయితే అసలు ఏం చేయట్లా ఆమె, అలా అనిపించింది నాకు కూడా. శేఖర్ మాస్టర్ కూడా ఇంకా ప్రాక్టీస్ చేసేయాలి, మీరు ఇంకా బాగా చేయగలరు ధనరాజ్ అండ్ భాను అని వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా అయితే వాళ్ళు ఇంకా బాగా చేయగలరు, నాకు కూడా తెలుసు వాళ్ళు ఇంకా బాగా చేయగలరు. గోల్డెన్ సీట్ లో కూర్చున్న వాళ్ళు అంతకి పడిపోవాల్సిన అవసరం లేదు, బాగా చేయగలరు వీళ్ళు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ లేకపోవడం, కొంచెం కన్ఫ్యూజ్ అవడం జరిగింది. ప్రతిరోజు మన రోజు కాదు, ఓకేనా, వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నారు. ఆ తర్వాత జోడీ స్కోర్ మానస్ అండ్ సృష్టి 6 ఇచ్చారు, కొంచెం బ్లాక్ మిస్ అయ్యారు అది ఇదని వీళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. ఓకేనా, నేహా అండ్ విశ్వ వీళ్ళు 6 ఇచ్చేసారు, సరిగ్గా లేదు, ఒక స్టెప్ అయితే మిస్ అయ్యారు అది ఇదని. ఇక్కడ వాళ్ళకైతే కొంచెం క్లాష్ అయితే వచ్చింది, ధనరాజ్ అండ్ నేహాకి క్లాష్, బ్లాక్ ఏం మిస్ అవ్వలేదమ్మా, నేను మిస్ అయింది 4 స్టెప్పులు, మిస్ చేసింది నేనే కాబట్టి నాకు తెలుస్తుంది అని అది ఇదని కొంచెం వారైతే జరగబోయింది, కాకపోతే ఆగేశారు. ఎందుకంటే ధనరాజ్ వాళ్ళ మిస్టేక్ ఉంది కాబట్టి ఆ మిస్టేక్స్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కొంచెం సైలెంట్ గా అయితే ఉన్నారు. మణి అండ్ పింకీ 7 ఇచ్చారు స్వామి, ఎవరు తక్కువ ఇచ్చినా కానీ వీళ్ళు మాత్రం తక్కువ ఇవ్వట్లేదు. ఓకేనా, ఒక పర్టికులర్ నీట్ గా, ఓకేనా, వాళ్ళు చేసేదానికి కాంపిటీషన్ అని తెలిసినా కానీ వాళ్ళకి మంచి స్కోర్ అయితే ఇస్తున్నారు, టూ గుడ్ అనిపించింది. వీళ్ళైతే 7 ఇచ్చేసారు, మనీ అయితే కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ఓకేనా, అంత బాగా ప్రాక్టీస్ చేశారు మీరు, ఇంత తక్కువ స్కోర్ రావడం నాకు నచ్చలేదని కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాడు. ఆ తర్వాత మానస్ అనే శ్రేష్ఠి వీళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. మామ రాజరంబరి అనే సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు, టూ గుడ్. శేఖర్ మాస్టర్ గారు అయితే బాగా చేశారు. మానస్ షష్ఠి ఇంకొంచెం బాగా చేయాలి, ఎందుకంటే ఇక్కడ శేఖర్ మాస్టర్ గారు మొత్తం స్టెప్స్ ఆయనకి బయో చేస్తున్నట్టు, అంటే ఆయన స్టెప్స్ మొత్తం ఒక సాంగ్ లో పెట్టేసి వీళ్ళైతే డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇంకొంచెం బాగా చేయాలన్నారు, ఎందుకంటే ఆయనది కాబట్టి ఆయన డబ్బా కొట్టుకోలేదు కాబట్టి ఇంకొంచెం బాగా చేయాలన్నారు. శ్రీదేవి గారు అయితే బాగా చేశారు, లాస్ట్ దానికంటే మంచి టైమింగ్ ఉంది. నిజం చెప్పాలంటే లాస్ట్ అయితే మ్యారేజ్ ఏదో చేశారు, నాకు కూడా అంతగా ఎక్కలేదు, దానికంటే ఇది బెస్ట్. ఓకేనా, దానికంటే ఇది బెస్ట్. సదా గారు అయితే బాగా చేశారు, స్టార్ట్ టు ఎండ్ అని చెప్పారు, నాకు కూడా స్టార్ట్ టు ఎండ్ బాగానే చేశారు అనిపించింది. జోడీ స్కోర్ ఇచ్చారు, నేహా అండ్ విశ్వ 8 ఇచ్చారు, బాగా చేశారు, కోఆర్డినేషన్ బాగుంది అది ఇదని. వీళ్ళతో ఎలాంటి గొడవ లేదు మానస్కి, చెప్తా ఆగండి. మణి అండ్ పింకీ వీళ్ళు 9 ఇచ్చారు, బాగా చేశారు అది అని చెప్పినా కానీ ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోయే మనం సింగిల్ గా నించున్నావు అంటే దానికి ఫీల్ అయిపోయే మానస్. ఓకేనా, నాకైతే మానసే నచ్చలేదు, మానస్దే తప్పు, దానికి ఫీల్ అయిపోయి ఓకేనా కొంచెం ఓవర్ గా మాట్లాడాడు, మొహం తిప్పుకుంటున్నాడు నాకు అనిపించింది. ఓకేనా, నువ్వు ఇలా మొహం తిప్పుకుంటే నేనేం చెప్పలేను మానస్, నేను చెప్పింది నిజమే కదా. అయినా వీళ్ళు 9 ఇచ్చారు, 8 ఇచ్చిన వాళ్ళతో మానస్ ఎలాంటి గొడవ పడట్లేదు, 9 ఇచ్చిన ప్రియాంకతో గొడవ పడుతున్నా, నాకు అర్థం కావట్లేదు, కొంచెం ఓవర్ చేసాడు అనిపించింది నాకైతే. మానస్ ఫ్యాన్స్ ఉంటే మీరు కొంచెం హట్ అయితే నేనేం చేయలేను, కొంచెం ఓవర్ అయితే చేశాడు.
ఆ తర్వాత అసలు మానస్ అండ్ పింకీలో ఎవరు కరెక్ట్ మీరు కామెంట్ చేయండి. ఆ తర్వాత ధనరాజ్ అండ్ భాను 8 ఇచ్చారు, వావ్ ఫ్యాక్టర్స్ 5 మిస్ అయ్యాయి. కానీ వీళ్ళతో కూడా ఎలాంటి గొడవ లేదు మానస్కి. ఓన్లీ ప్రియాంక ఏదైనా మాట్లాడితేనే గొడవ అవుతుంది. అక్కడ మనీ తీసుకుని అయితే మనీ ఇంటరప్ట్ అయిపోయి మనీ ఒక మాట అంటాడు, తనకు అర్థం కాలేదు అదే అడుగుతుంది అని. ఓకేనా, మీరు మనీని నాగమణికంటే బయటికి తీయద్దు చెప్తున్నా, బయటికి తీసాడంటే అతను మామూలుడు కాదు. ఓకేనా, వీళ్ళకి 25/30 ఇచ్చారు. శేఖర్ మాస్టర్ అసిస్టెంట్లు అయితే వచ్చారయ్యా, ఇంతవరకు అయిపోయింది. అసిస్టెంట్లు వచ్చారు, టూ గుడ్. వాళ్ళు ఆయన దగ్గర ప్రాక్టీస్ చేసుకుని ఆయన దగ్గర నేర్చుకుని అలా ఎదిగారంట. అక్కడ కొంచెం ఎమోషనల్ సీన్స్ అయితే పెండాయి, డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. వాళ్ళిద్దరు అసిస్టెంట్లు ఆయన దగ్గర శిష్యులు, వాళ్ళిద్దరు మంచి మంచి సాంగ్స్, వయ్యారి సాంగ్ అట్లా కొన్ని మంచి సాంగ్స్ అయితే చేశారు. సునీల్ అండ్ రేవంత్ వాళ్ళిద్దరు పేర్లు. టోటల్ గా వీళ్ళకి ఇచ్చిన జడ్జెస్ ఇచ్చిన స్కోర్స్ ఇదే హైలైట్ చూడండి. మణికంఠ అండ్ పింకీకి సదా గారు 18, శేఖర్ కృష్ణ గారు 17, శ్రీదేవి గారు 27, టోటల్ 88/100. ఆ తర్వాత మానస్ అండ్ స్టెస్టీ శేఖర్ మాస్టర్ గారు 17, సదా గారు 18, శ్రీదేవి గారు 27, టోటల్ 87/100. ఆ తర్వాత విశ్వ అండ్ నేహ శేఖర్ మాస్టర్ గారు 18, సదా గారు 19, శ్రీదేవి గారు 29, మొత్తం 94/100. ఆ తర్వాత ధనరాజ్ అండ్ భాను సదా గారు 15, శ్రీదేవి గారు 22, శేఖర్ మాస్టర్ గారు 17, టోటల్ 71/100. ఆ తర్వాత టోటల్ గా ఈ వీక్ అయితే బాగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది విశ్వ అండ్ నేహ వాళ్ళిద్దరని, వాళ్ళకి 94/100 గోల్డెన్ సీట్లు అయితే వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు. మీరు చెప్పండి ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది మీకు? నాకైతే నాగమణికంఠ అండ్ పింకీ ఎర్రగా తీసి పడేసారు. రెడ్ కలర్స్, ఇద్దరు రెడ్ డ్రెస్ వేసుకొని టూ గుడ్ ఎక్స్ప్రెషన్స్ అయితే వావ్ ఫ్యాక్టర్స్ అని నాకు అనిపించినాయి. మీకు కూడా అదే అనిపించిందా లేదా? లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. కొంచెం మానసు ప్రియాంక మీద గట్టిగా అరుస్తున్నాడు, అదైతే నాకు నచ్చట్లేదు.